హలో గాయ్స్, వెల్కమ్ టు లెట్స్ బిగిన్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 6కి అయితే మీకు వెల్కమ్. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం అయితే హోమ్ టూర్ చేసాం. అందులో అయితే కొన్ని ఫుటేజెస్ అయితే మిస్ అయిపోయి చూసుకున్నారు కదా మీరు కూడా వీడియోలో. కొన్ని అయితే బ్లాక్గా వస్తాయి. స్టార్టింగ్ అయితే బ్లింక్ అయితే కొట్టింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. వీడియో అయితే నీట్గానే తీసాను, ఎడిటింగ్ కూడా బాగానే వచ్చింది. మరి సమ్ వీడియోలో ఏదో గ్లిచ్ అయితే అయ్యింది. మరి ఏమైందో నాకైతే తెలీదు. సో నెక్స్ట్ వీడియో నుంచి అలా అయితే అవ్వదని చూసుకుంటున్నాను, నాకు అవ్వకూడదని. సో ఈసారి ఎడిటింగ్ అయితే దులిపేద్దాం, నీట్గా అయితే చేద్దాం. సో ఎపిసోడ్ నెంబర్ 6కి అయితే స్వాగతం. అలా లాస్ట్ టైం అయితే హోమ్ టూర్ చేస్తాము. ఎలా ఉంది హోమ్? బాగుంది కదా, చాలా పెద్దగా అయితే ఉంది. ఇప్పుడు ఫర్నెన్స్ అన్నీ అయితే ఎక్స్పాండ్ అయితే చేస్తాను. సో చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయకుండా. ఈ వీడియోలో అయితే మనమైతే కౌది ఫామ్ అయితే చేద్దాం. ఆల్రెడీ చూసుకున్నట్టయితే మన లోపలైతే కొవ్వు ఉంది. నిన్న మనం గృహప్రవేశం చేసాం కదా, దానికి ఒక నేమ్ అయితే పెడదాము. దాని నేమ్ ఏంటో మీరు కామెంట్లో అయితే తెలియజేయండి. దానికి ఒక నేమ్ అయితే పెడదాము, కానీ దాన్ని మాత్రం ఫామ్ నుంచి పెట్టను. దానికి ఏదో ఒక బిల్డ్ అయితే కడదాం, అదైతే అందులో ఉంటుంది. దాన్ని బాగా ఫుడ్ పెట్టి అయితే మేపుదాం. ఎందుకంటే దాన్ని చంపలేను అబ్బా. మన హౌస్కి గృహప్రవేశం చేస్తాడు, అదే వచ్చింది వీడియోలో చూసుకున్నట్టయితే. సో చాలా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, లేట్ చేయకుండా. లెట్స్ గో. యప్, వస్తాం గాయ్. చూసుకున్నట్టే దీనికి ఏదో కడదాం. ఇదైతే ఇంట్లోనే ఉంచుదాం అంతా అక్కడ ప్రజెంట్. ఇవైతే మనం కవ్వు వచ్చి క్రషర్ అయితే చేద్దాం. క్రషర్ అంటే కూడా ఫామ్ అనమాట. సో అన్నిటికన్నా ముందు మైనింగ్ సెక్షన్ అది చూపిస్తాను. మైనింగ్ సెక్షన్ మీరు లాస్ట్ టైం చూడలేనట్టున్నారు. లాస్ట్ టైం కన్నా ఈసారి కొద్దిగా ఎక్స్పెండింగ్ అయితే చేశాను. స్టోన్ పికెక్స్ ఎనఫ్, ఎందుకంటే అక్కడ పెద్ద వాల్యుబుల్ ఐటమ్స్ ఎట్లేదు. నేను ఇంకొద్దిగా అయితే మైనింగ్ అయితే చేశాను. అందులో అయితే ఐరన్ అయితే ఉంది. ఐరన్ కాపర్ అయితే నాకు కనబడ్డది, చూపిస్తాను మీకు కూడా. ఇదిగో చూసుకున్నారు కదా, ఫస్ట్ థర్డ్ లైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. థర్డ్ లైన్లో చూసుకున్నట్టయితే ఐరన్. ఫస్ట్ అయితే కాపర్ తెద్దాం. కాపర్ ఉంది కదా, తీసారు కదా, డైరెక్ట్ సెకండ్ లైన్కి అయితే కనెక్ట్ అయితే అయిపోయింది అది. అలాగే తీసాను, ఎందుకంటే లైటింగ్ కూడా 2 లైన్లకి ఈక్వల్గా అయితే వస్తుంది అక్కడ సెంటర్లో పెడితే. అందుకైతే నేను అలాగైతే పెట్టాను. అయితే ఇక్కడైతే ఐరన్ అయితే ఉంది. ఇప్పుడు ఐరన్తో మనకి చాలా వర్క్ అయితే ఉంది గాయ్. ఎందుకంటే ఇప్పుడు హూపర్స్ అయితే చేసుకోవాలి. హూపర్స్ చేసుకొని నేనైతే ఒక ఫామ్ అయితే ప్లాన్ చేశాను కౌ కోసం. ఇక్కడ కాపర్ అయితే ఉంది. నైస్. ఇక్కడైతే కాపర్ అయితే 44 అయితే వచ్చింది. నైస్. నెక్స్ట్ సెకండ్ లైన్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా కాపర్ అయితే ఉంది. ఆల్రెడీ చూసాం కదా, అలాగైతే మైండ్ అయితే చేసాం మనం. ఇక్కడ కూడా ఐరన్ ఉంది. ఓ సింగిల్ పీసా, ఎక్కువ ఉందేమో అనుకున్నాను. ఇదైతే ఉంది. ఓకే, ఇక్కడైతే 10 అయితే వచ్చింది. ఇది ఒక కాపర్. అంటే ఫటాఫట్గా ఫస్ట్ లైన్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ లైన్లో అంత వాల్యుబుల్ అయితే లేదు. చూసుకున్నట్టయితే చెప్పాను కదా, ఫస్ట్ లైన్ అయితే లేవు. మళ్ళీ ఇలాగా థర్డ్ లైన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అది ఒక రూట్ అనమాట. 10 అయితే వచ్చింది ఐరన్. ఇది సరిపోదు అనుకుంటా, మేబీ ఏమో చూడాలి. ఐ థింక్ మేబీ సరిపోదు ఇది. ఓకే, ఫస్ట్ అయితే ఇది ఫర్నెన్స్లో అయితే పెట్టేద్దాం, పెట్టి మెల్ట్ అయితే చేద్దాం. ఆల్రెడీ ఐరన్ ఉంది కదా మన దగ్గర, కొద్దిగా అయితే ఉంది. ఓకే, రా ఐరన్ 8 అయితే ఉంది. మేబీ ఇదైతే సరిపోవచ్చు. 17 అయితే పెట్టాము. ఆల్రెడీ మన దగ్గర 18 అయితే ఉంది ఐరన్. ఫస్ట్ ఏంటంటే హోపర్స్ అయితే చేయాలి. హోపర్స్, హౌ టు మేక్ హోపర్స్ చూద్దాం. ఇందులో ఉండవు కదా, వెయిట్, ఎక్కడ ఉంది హోపర్? ఎక్కడైతే ఉంది హోపర్. చెస్ట్ ఐరన్ కావాలి. చెస్ట్స్ మన దగ్గర ఉన్నట్టున్నాయి. ఉన్నాయి.
ఐరన్ అయితే ఇవైతే తీసుకుందాం. మనకు హూపర్ ఎన్ని కావాలి అని కౌంట్ చేస్తున్నా. 4 8 అయితే కావాలి. 8 హూపర్స్ అయితే కావాలి మనకి. ఇప్పుడు 8కి సరిపోవు అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూసారా 3 అయితే వస్తున్నాయి. 1 2 3 హూపర్స్ అయితే 3 వస్తున్నాయి. కానీ ఇంకా ఇక్కడ ఐరన్ అయితే మెల్ట్ అవుతుంది. దాంతో ఎన్ని వస్తాయో మరి. ఓకే, హూపర్స్ సంగతి పక్కన పెడితే ఇంకా మిగతా ఐటమ్స్ చూసుకుందాం. మనకైతే కాబుల్ స్టోన్ కావాలి, వుడ్ అయితే కావాలి. ఏ వుడ్ పెడదాం? ఇదే పెడదాం. లాగ్ వుడ్ అయితే బాగుంటుంది. కొద్దిగా మన లాగ్ నీట్ చేయాలంటే ప్లాంక్స్ అయితే చేయాలి. ఈ ప్లాంక్స్ ఎన్ని చేద్దాం? 64 స్టాక్ అయితే చేసేసుకోవచ్చు. వద్దులేండి, ఎన్ని వస్తాయని చేసేసుకుందాం. ఎన్ని వస్తాయని చేసేసుకోవడమే. నైస్, 4 స్టాక్స్ అయితే వచ్చాయి. 4 స్టాక్స్లోనైతే మనం అయితే స్టేర్స్ అయితే చేసుకోవాలి. యా, స్టేర్స్ ఒక స్టాక్ అయితే చేసుకుందాం. ఓకే, స్టేర్స్ ఒక స్టాక్. స్లాబ్స్ అయితే కావాలి. స్లాబ్ 12 ఎనఫ్. అంటే మన దగ్గర ఇప్పుడు వుడ్ ఎంత ఉంది? ఓకే, సరిపోద్ది ఇది. ఫస్ట్ అయితే అన్నెసెసరీ ఐటమ్స్ అయితే పెట్టద్దాం. ఇప్పుడు మనకి యూజ్ లేనివి కాబట్టి పెట్టద్దాం. చూసుకున్నాడు గ్రెనేట్ అయితే వచ్చింది నేను ఆఫ్లైన్లో మైండ్ చేసేటప్పుడు అయితే. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మన చెస్ట్ అయితే కావాలి. చెస్ట్ కావాలబ్బా ఇంకా, ఎందుకంటే హూపర్స్కి కావాలి. ప్లస్ అక్కడ హూపర్స్ జాయిన్ చేయడానికి ఒక చెస్ట్ అయితే కావాలి. ఎనీవేస్ చెస్ట్ కూడా చేసేసుకోవడం బెటర్. చెస్ట్ ఒక సరిపోతే 12 అయితే చేసుకున్నాను. 34 ఉందా వుడ్? చూసారా? ఓకే ఉంది. నైస్. ఫస్ట్ అయితే ఇది కాపర్ అయితే ఇందులో అయితే పెట్టేద్దాం. ఇంకా చెస్ట్స్ అయితే ఉన్నాయి, హూపర్స్ ఉన్నాయి, పికాక్స్ అయితే ఉండాలండి మెయిన్. ఎందుకంటే ఎరపడానికి పెట్టడానికి. అండ్ మనం ఒక యాక్స్ కూడా అయితే పట్టుకొని వెళ్ళిపోదాం. యాక్స్ అయితే ఉంది. ఓకే, స్టోన్ యాక్స్ అయితే ఉంది. స్టోన్ యాక్స్ అయితే వాడద్దాం. నైస్. కాబుల్ స్టోన్ కూడా వాడదాం. కాబుల్ స్టోన్ మెయిన్. కాబుల్ స్టోన్ నేను తీసుకోలే. ఓకే, కాబుల్ స్టోన్. నెక్స్ట్ గ్లాసెస్ అయితే తీసుకోవాలి. యా, గ్లాసెస్ అయితే 64 ఉన్నాయి. ఓపెన్ గ్లాసెస్ నేను ఆల్రెడీ ఆఫ్లైన్లో అయితే చేసుకున్నాను, మీకు చూపించడం మర్చిపోయాను. కాబుల్ స్టోన్ అని. ఓకే, ఇప్పుడు మనకి మెయిన్ హూపర్స్ కావాలి. ఇందులో నేను పెట్టా 18 అయితే వచ్చింది. ఐ థింక్ ఇవి సరిపోతాయా హూపర్స్కి? ఇంకా 4 అయితే వస్తున్నాయి. ఇంకొక్కటి కావాలి గాయ్స్, ఇంకొక్కటి కావాలి. ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఇంకొక దానికోసం మళ్ళీ మైనింగ్కి అయితే వెళ్ళాలా? అయితే వెళ్తాను, బాయ్. ఫైనల్లీ గాయ్స్ రా ఐరన్ అయితే 9 అయితే దొరికింది. చూసుకున్నట్టయితే ఇక్కడైతే 9 అయితే ఉంది రా ఐరన్. చాలా కష్టపడుతుంది ఈ ఒక్క హోపర్ కోసం. ఇది కూడా అయితే పెట్టేద్దాం. స్టార్ట్ అయితే అయిపోయింది. హోపర్ ఒకటి ఉంటే చాలా మనం బిల్డ్ అయితే చేసేయచ్చు. నైట్ అయితే అయింది. నైట్ టైంలో చేసుకుంటే డే అయితే సేవ్ అవుతుంది.
పడుకుని పోదా ఉదయం లైట్తో. ఫస్ట్ అది బయటకు వెళ్దాం. ఒరే క్రేపర్లో రే కొట్టకురా. అరే ఉదయాన్నేసి క్రేపర్లేట్రా, అక్కడక్కడ పేలకు. ఉదయాన్నే లేచి నీ మొహం చూడాలరా. అయిపోయింది పేడు. ఉదయం లేచి మొహం చూడాలి గాయస్ మనమైతే, లేకపోతే తెల్లారదు మనకి. ఓకే ఇక్కడైతే మనమైతే స్టార్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే పెడదాం. 1 2 3 4 చెస్ట్ అయితే ఇక్కడైతే పెట్టాం. తర్వాత హోపర్ అయితే పెట్టాలి. 1 2 3 4 1 2 2 3 ఇంకొకటి ఉంది, ఇంకొకటి అయితే పెట్టాలి. అయ్యిందరా ఐరన్. చాలా లైన్ అయితే అయిపోయి. ఓకే ఎక్స్పీ అయితే వచ్చిందనమాట. ఒకటి చాలు వద్దు అయినా. ఏది ఐరన్ దాంట్లో అయితే ఇది పెట్టద్దు. ఇంకేంటి కావాల్సింది? ఏమో ఆగుతుంది, అందుకే అలా ఉంది. నాకు సరిపదా ఈ ఒక్క దానికోసం మళ్ళీ మైనింగ్ అయితే చేశాను. పర్లేదులేండి అప్పుడప్పుడు అలా అవుతాయి. ఇప్పుడైతే ఇవైతే తీసుకుందాం. ఎక్కడి నుంచి అయితే పెడదాం. ఐ థింక్ మేబీ ఇక్కడ స్టేర్స్ అయితే పెడదామా? వద్దులేండి ఇక్కడ పెట్టద్దా. ఓకే ఇక్కడైతే ఇలా పెట్టా. ఇక్కడైతే ఇలా స్టేర్స్ అయితే పెడదాం. డిజైన్కి మీరు పెట్టుకోరా. నేనైతే డిజైన్కి అయితే ఇలా అయితే స్టేర్స్ అయితే పెడుతున్నా. ఫర్గాట్ మనమైతే ఏంటది ఫెన్స్ కూడా అయితే చేసుకుందాం. వన్ టూ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఇవైతే పెట్టేయాలి. షెట్ అందుకే నేను యాక్సెస్ తీసుకున్నాను. డౌట్ అయ్యి ఓకే ఇక్కడ ఒక బ్లాక్ అయితే ఎక్స్ట్రా అయితే పెడదాం. 2 3 క్రౌన్ చౌ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అంతే. ఇప్పుడైతే మనం జై మహేశ్వరి ఇంకా అయితే పెట్టాలి. ఓకే పర్లే ఎనఫ్. ఈ బ్లాక్ కాదు, ఇక్కడి నుంచి అయితే ఈ బ్లాక్ పెట్టి గ్లాస్ పెడతారు. ఓకే ఈ గ్లాసెస్ అయితే ఇక్కడైతే ఇలా పెట్టాలి. దీనిపైన మళ్ళీ అయితే పెట్టాలి. అట్లా షెట్ గ్లాస్ బ్రేక్ చేస్తాం. ఓకే ఇదైతే ఉన్నాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే అలా ఎక్కాం కదా, అందుకే ఇవి కూడా ప్లేస్ అయితే చేసేద్దాం.
ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అయితే ఈ బ్లాక్ అయితే పెట్టాలి. ఇప్పుడు ఎలా అయితే పెట్టాం 1 2 3 అయిపోయాయి. స్లాబ్స్ అయిపోయాయి. స్లాబ్స్ అయితే చేసుకోవాలి. నాకైతే కొద్దిగా ఇంటర్నెట్ ప్రాబ్లం అయితే ఉందన్నమాట. సో చాలాసార్లు ట్రై చేశాను, అవ్వట్లేదు. సో అందువల్ల అయితే నాకు స్టీవ్ క్యారెక్టర్ అయితే వచ్చింది. నచ్చదు అబ్బా ఇంటర్నెట్ లేకపోతే గేమ్ ఆడితే కొద్దిగా హార్డ్ రన్ అవుతుంది, స్మూత్గా అయితే అవ్వదు. ఎనీవేస్ రండి ఫాస్ట్గా తెలుస్తుంది. స్లాబ్స్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ స్లాబ్స్ చేసుకొని బిల్డ్ అయితే కొద్దిగా కంప్లీట్ అయితే అయిపోద్ది. ఓకే 54 నైస్. 54 ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. బ్రేక్ చేసి పైన అయితే కట్టాలి కదా, పైకి అయితే వెళ్దాం. దీని మీద ప్లేస్ అయితే అవ్వట్లే. పైన అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద దొగ్గలమా, నాకైతే నమ్మకం లేదు. ఎనీవేస్ కట్టర్ చేస్తుంది ఇది అయితే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడైతే ఎలా అయితే పెట్టాలి. షర్ట్ ఇక్కడైతే స్లాబ్స్ అయితే పెట్టేయాలి. ఓకే, ఇక్కడైతే పెట్టాము. ఈవినింగ్ అయితే అయిపోతుంది అప్పుడే. ఓకే, వెళ్ళలేదు. ఈవినింగ్ అయితే అయిపోతుంది. మార్నింగ్ అయితే మన ఏంటిది ఈ ఫామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. ఈ పక్కన ఇంకో ఫామ్ అయితే చేద్దాం. ఇది కౌక్స్ చేస్తే ఇక్కడైతే షీట్స్ చేయొచ్చు. దాని పక్కన ఏంటి హ్యాండ్స్ చేయొచ్చు. ఇంకెలాంటివి అయితే చేస్తూ ఉండొచ్చు. హలో షీప్ పిల్ల కోసట అటు సైడ్ ఉన్నాయా? ఉంటాయి. మన ఆవేది ఇంట్లో పెంచుకున్న ఆవు ఉంది. నువ్వు అక్కడే ఉండు. నీకు కూడా ఏదో రోజు ఒక మంచి ఫామ్ అయితే కడతాను. ఫామ్ అంటే నేను చంపేయడం కాదు, నిన్ను పెంచడానికి. బుర్రేం బయటికి పెట్టి సో ఎనీవేస్ పడుకుని పోదాం. గుడ్ నైట్. సో అయితే గుడ్ మార్నింగ్ గాయ్. చూసుకున్నట్టయితే మన ఫామ్ అయితే కంప్లీట్లీ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే అందులో కౌస్ తేవాలి. అది ఒక పెద్ద టాస్క్ అనమాట చెప్పాలంటే. ఫస్ట్ అయితే ఈ సామాన్లు అయితే లోపల అయితే పెట్టేసి వచ్చేద్దాం. అవలే ఇంకా ఫెన్స్ అయితే ఉంది. ఫెన్స్ చేసుకోవాలి మనం. ఓకే, ఆల్రెడీ ఇంకా ఫెన్స్ ఉన్నట్టుంది. లేదు గాయస్, ఆల్రెడీ స్టేర్స్ స్లాబ్స్ అన్నీ ఉన్నాయి గాయస్. నేనే చేస్తాను తొందరపడి. ఏం చేద్దాం, ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా. సరే స్టిక్స్ అయితే తీసేసుకుందాం. స్టిక్స్ తీసుకొని కొన్ని స్టిక్స్ అయితే చేసుకుందాం. ఫెన్స్ అయితే 12 అయితే వస్తున్నాయి. 12 సరిపోతాయని అయితే అనుకుంటున్నా. ఓకే అయిపోయింది, బాగుంది గాయస్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అయితే వీట్ అయితే తెచ్చుకోవాలి.
మీ ఫుడ్ అయితే తగ్గిపోయింది అబ్బా బాగా. ఇదైతే ఇందులో పెట్టద్దా ఇంకెందుకు ఇవన్నీ అయితే ఇప్పుడైతే మనకైతే యూజ్ అయితే అవ్వవు, యూజ్లెస్ అని అయితే చెప్పాలి. అందాకల వరకు అయితే కాబల్ స్టోన్ అయితే మన దగ్గర అయితే ఉంచుదాం. వీటైతే ఒక 5 అయితే పట్టుకెళ్దాం. ఒక 5 వీట్ అయితే పట్టుకెళ్దాం. ఫస్ట్ కౌస్ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వీటిని అయితే దూరం పంపించాలి, లేకపోతే ఇవి కూడా అయితే వచ్చేస్తాయి. వీటిని లేట్ చేయాలంటే దాదా వీటిని కూడా చేద్దాం ఒక ఫామ్ సపరేట్గా. అంతే, వెళ్ళిపోండి. మీరెవరు నేనెవరు? ఫుడ్ అయితే లేదు గాయ్స్, చాలా స్లోగా అయితే వెళ్తున్నాడు. ఫాస్ట్గా అయితే ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తినొద్దాం. అయితే మనకి ఫుడ్ అయితే కావాలి. ఓకే, ఇక్కడ 61 అయితే ఉన్నాయి కదా, ఇదైతే బ్రెడ్ అయితే చేద్దాం. 5 అయితే ఎనఫ్. ఓ షెట్ మనకైతే ఇవైతే 5 అయితే కావాలి. 6 ఓకే పర్లే, ఒక 5 అయితే ఉన్నాయి, తినేద్దాం ఫాస్ట్గా. ఓకే, ఫుల్ అయితే అయిపోయింది. బ్రెడ్ కూడా అయితే పెట్టేద్దాం. హార్ట్ ఫుల్ అయితే అవుతున్నాయి, హీల్ అయితే అవుతున్నాయి హార్ట్స్. ఓకే, కౌస్ని అయితే వెతుక్కోవడమే. ఇటు సైడ్ అయితే ఉంటాయి, యా అన్నీ ఉన్నాయి కానీ కౌస్ అయితే లేవే. ఇది ఒక్క కొవ్వు అయితే ఉంది. మనకి 2 కౌస్ ఉన్నాయి చాలుగా. దాన్ని అయితే ఫీడ్ అయితే చేసి పిల్లలు పుట్టించవచ్చు. ఓ మై గాడ్, వీళ్ళు కూడా వచ్చేస్తున్నారా? ఇది నాట్ ఫర్ షీట్స్ రా, ఓన్లీ కొవ్వురా, సారీ రా. ఇంకా కొవ్వు అయితే అక్కడైతే ఉంది. కౌరా ఏమైంది? ఇంకా తినిపిస్తానా? రా అదేంటి అక్కడే ఉండిపోతుంది? రా కవ్వు, మా బాబాయ్ సామ్రాజ్యం మొత్తం వచ్చేస్తుంది కదా. అయితే ఇది కవ్వు కొద్దులేండి, షీప్స్ అయితే పెట్టేద్దాం. ఎందుకంటే కౌస్ అయితే తక్కువ ఉన్నాయి, షీప్స్ అయితే 3 ఉన్నాయి కదా. షీప్ ఫామ్ గైస్, గుర్తుపెట్టుకోండి, షీప్ ఫామ్. రా, ఏది షీప్? కౌనైతే చంపేద్దాం, సారీ. షీప్స్ అయితే వచ్చాయి. కవ్వు అయితే రావడం ట్రై చేస్తుంది, కానీ మనమైతే దాన్ని చంపేసాం. నోరా 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 వద్దురా, అక్కడే ఉండాలిరా. ఏ నో 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 నో. ఓకే, లోపలైతే 2 షీప్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే బంధించేసాం. సారీ రా, నేనేం చేయలేను. ఓకే, అవన్నీ అలాగే ఉన్నాయండి. డబ్బా మధ్యలో అయితే ప్లేస్ అవుతుంది. సో దీన్ని అయితే పెంచుదాం. స్పీడ్ ఒక పిల్ల అయితే వస్తుంది.
ఓకే, దీనికి కూడా ఫీడ్ పెద్దది తేవాలి. కొద్ది పెద్ద ఏంటంటే దాన్ని కింద చేస్తే మనకైతే ఇదైతే వస్తుంది, ఊలు వస్తుంది, ప్లస్ దాని ఫుడ్ ఐటమ్ అయితే వస్తుంది. సో ఇంకా అయితే అలా పెంచుదాం గాయ్స్. సో ఇది గాయ్స్ ఇవాళ ఎపిసోడ్ అయితే. సో చెప్పండి ఎలాగ అనిపించిందో, మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది గాయ్స్ ఇవాళ ఎపిసోడ్. సో బాయ్ గాయ్స్.